హలో అన్న నమస్తే. నమస్కారం నరేష్ గారు. నమస్తే కృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాం. నేను చెప్పండి కృష్ణ గారు. ప్రవీణ్ చెప్పండి. నుంచి మాట్లాడుతున్నాను. కొనేపల్లి. చెప్పాలి ప్రవీణ్ గారు, చెప్పండి. మీరు లైవ్ డిస్కషన్ చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. అదే ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడేది కదా. అవును. గత ప్రభుత్వం మనకు కొన్ని అంటే ఇవి స్కీమ్లు, బర్రెల స్కీము, చేపల స్కీము, ఇవి అవి అదేంటంటే చాలా తప్పుదోవలో మాట్లాడారు. అంటే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటి బర్రెలు గొర్రెలు అని మాట్లాడారు. బట్ నేనేమంటా అంటే అది మనం ఒక ఎడ్యుకేటెడ్ వేలో ఆలోచిస్తే ఇప్పుడు చాలా మంది బిజినెస్ లాగా చూస్తారు అది. సో దట్ ఈస్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే. సో గవర్నమెంట్ ఏంటంటే అందరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది నాట్ పాసిబుల్. సో డిఫరెంట్ గా ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తే ఒక ఎంప్లాయ్మెంట్, ఇవి అన్ఎంప్లాయీస్ అనేది ఇంకా ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అంటే అంటే ఉపాధి మార్గాలు అన్వేషించాలంటారు. ఇంకా అన్వేషించాలి. నేను నిన్న పేపర్ లో చూశాను, ఇండియాలో కల్తీ పాల వల్ల 2037 లో ఒక 86% క్యాన్సర్ వస్తుందంట. ఓ మై గాడ్. హెల్త్ WHO ఇచ్చిన ప్రకారం ఓన్లీ పాల వల్లనే కథం సర్వనాశనం. ఎందుకంటే మనము పాలు మన ఇండియాకు 140 కోట్ల లీటర్లు అవసరం అంట. అవును. బట్ మనము ఫిజికల్ గా ప్రొడ్యూస్ చేసేది ఒక 68 కోట్ల లీటర్స్ ఏనంట. బస్ సగానికి సగం మనం ఉత్త పాలే తాగుతున్నాం, యూరియా పాలు, మసాలా పాలు తాగుతున్నాం. సో దానివల్ల 86% ఇండియా ఒక 35-37 అంటే అనదర్ ఒక 10-11 years లో 86% క్యాన్సర్ కు కారణం అయిపోతారంట. కథం క్యాన్సర్ బారిన పడతారు, మొత్తం నాశనం అయిపోతుంది. గవర్నమెంట్ ఏంటంటే ఇవి చిన్న ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ప్రజెంట్ ఏంటంటే అన్ని కల్తీ వస్తున్నాయి. వీటి మీద గవర్నమెంట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇది ఎంప్లాయ్మెంట్ లాగా చూడాలి. ఇది ఒక అంటే ఫార్మర్స్ ఏం తక్కువ కాదు. ఫార్మర్స్ ఈ రోజు రైతు లేకపోతే రాజ్యం లేదు. సో మనం కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది అనుకో, కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇప్పుడు ఒక ఆఫీస్ కి ఎట్లా ఎంత సిన్సియర్ గా జాబ్ చేస్తుందో అదే విధంగా అదొక ప్రొఫెషన్ లాగా తీసుకొని సిన్సియర్ గా చేస్తే we can see the better results. ఇటు పౌల్ట్రీ కానీ, డైరీ కానీ, మీరు అన్నట్టు వెజిటేబుల్స్ కానీ, ఇవన్నీ కూడా అసలు మనము కనుక తయారు చేసుకుని అంటే చేయించగలిగే శక్తి ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా బతుకుంటేనే కదా మనం ఇంకో 2037 తర్వాత బతకమట అనే ప్రశ్ననే పెద్ద ప్రశ్న. అసలు బతుకుంటే ఏమైనా చేయొచ్చు. కాబట్టి వాటి కోసం చేసుకుంటే అది ఆదాయానికి ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం, బ్రహ్మాండం కదా. ఒక చిన్ననాడు కదా, ఒక 30 ఏళ్ల కింద ఎట్లయితే వస్తు మార్పిడి విధానాలతో ఎంత మంచి బతికిరో ఒక 50 ఏళ్ల కింద, ఆ పరిస్థితి ఉంటే ఎంత బాగుంటుంది. అసలు కూరగాయలు ఇష్టోళ్ళు కూరగాయలు, పాలు ఇష్టోళ్ళు పాలు, అంటే ఎక్కడికి వెళ్ళి అన్నీ కూడా అంటే ఆరోగ్యకరంగా బతికేటువంటి జీవనం ఉంటే సరిపోతుంది కదా. ఇవాళ ఇంత ఏ టెక్నాలజీ వచ్చినా, మీరు అన్నట్టు ఇంకా ఏ రకంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినా, ఎన్ని లక్షల రూపాయల జీతాలు వచ్చినా, అసలు బేసిక్ నీడ్స్ సరిగా లేకపోతే అసలు ఎందుకోసానికి అసలు మనం చేసుకుంటుంది ఎందుకోసం ఇదంతా? అంతే కదా సార్. బేసిక్ నీడ్స్ సరిగా లేవు అనేది ఇంపార్టెంట్. బేసిక్ ఎందుకంటే నేను హెల్త్ ప్రొఫెషన్ లో ఉన్నాను. ఏం చేస్తారు మీరు? నేను మెడికల్ మార్కెటింగ్ సార్. ఓకే, సూపర్. సో బట్ చాలా చిన్న పిల్లల్ని చూస్తుంటాను, డయాలసిస్ కి వెళ్ళిపోతారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వస్తారు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అయ్యో, వాళ్ళు ఏం పాపం చేసిరు ఇంత చిన్న వయసులో. వాళ్ళకి ఏంటంటే నేను రీసెంట్ గా చూసిన ఒక బాయ్ కి బాబు పుట్టిన 2 days కే క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యింది. 2 days పిల్లగాడికి? 2 days. అంటే జెనెటికల్ గా వచ్చి ఉంటుందా? అది ఏంది అసలు? అంటే అది రీజన్ ఏంటో ఇంకా ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ కాలేదు. తల్లికి లేదు, తండ్రికి లేదు, బట్ బేబీకి వచ్చింది. చిత్రం. 2 రోజులల్లా 2 రోజుల బేబీకి. సో బట్ తర్వాత ఇంకా వాళ్ళు ఫాదర్ కు మదర్ కి ఏమైనా టెస్ట్లు చేసిరో తెలియదు కానీ ప్రజెంట్ అంటే అప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ బేబీకి వచ్చింది, బట్ ఫాదర్ కు మదర్ కి ఏం లేదు. బట్ 2 days బేబీకి ఏం ట్రీట్మెంట్ చేస్తారు, ఫ్యూచర్ ఏంటిది ఇమాజిన్ చేయలేము. ఓ మై గాడ్. నేను కూడా ఒక వెబ్ సిరీస్ ఏదో సగం చూసిన, ఇంకా పూర్తిగా చూడలేదు. ఫార్మా నాకు తెలిసి అది పేరు. కరెక్ట్? అవును సార్, అవును. అది చూసినాక కళ్ళకు ఉన్నటువంటి పొరలు మొత్తం తొలగిపోయినాయి. అసలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఏం చేస్తున్నారు, దవాఖానలో ఏం చేస్తున్నారు, డాక్టర్లు ఏం చేస్తున్నారు, తయారు చేసే కంపెనీలు ఏ ఉద్దేశంతో తయారు చేస్తున్నాయి. ఇది కంప్యూటర్లకు కదా వైరస్ పంపించినాక యాంటీవైరస్ దింపినట్టు అమ్మకం కోసము రోగాన్ని తయారు చేసి పంపి తర్వాత వాటికి మందులు కనుక్కుంటున్నారంటే అది ఎంత దౌర్భాగ్యం. అసలు మనుషుల ప్రాణాల మీద చేసేటువంటి వ్యాపారాలు చూస్తుంటే నిజంగా అందులో చూస్తే నాకు మొత్తం కూడా చూడబుద్ధి కాలేదు. అసలు సగం చూసి ఆపేసినాను. యాక్చువల్గా మీలాంటి వాళ్ళు అలాంటి మీద కొంచెం
ఒక 2-3 ప్రోగ్రాంలు చేస్తే కొంచెం గవర్నమెంట్ కానీ జనాలకు కానీ అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే అసలు చెప్పాలంటే ఫార్మా చాలా పెద్ద మాఫియా లాగా నడుస్తుంది. ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న మీరే చెప్తున్నారు. చెప్తున్నా కదా, చాలా పెద్ద మాఫియా లాగా ఉంది. బట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, అదే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళే ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. బట్ ఇలాంటి నిజాయితీ గల జర్నలిస్టులు కొంచెం సమాజానికి అవేర్నెస్ తెస్తే బాగుంటుందని మా యొక్క ఆకాంక్ష. ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంత దారుణం చూడ, అది వింటుంటే భయమేస్తుంది. 2035-37 వరకు అంతమంది క్యాన్సర్ బారిన పడతారంటే అసలు ఇవాళ మనం తాగుతున్న పాలేంది, అసలు మనం తింటున్న తిండేంది, ఎటపోతా ఉంది.